ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు సగ్గుబియ్యంతో రొట్టెలు ఎలా చేసుకుంటారో చూపిస్తాను మీకు. అంటే లావు అయిన సగ్గుబియ్యం అవ్వచ్చు, సన్నటి అయినా ముందు కొంచెం వేయించుకోవాలండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పల్లీలు వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం చల్లారనివ్వాలండి. చల్లారాక ఇది మెత్తగా అంటే పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి మెత్తగా సగ్గుబియ్యం శుభ్రంగా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. కొంచెం కోర్స్లీ గ్రైండ్ చేసుకున్నాం. ఇది వేరుశనగపప్పు పొట్టు తీసేసి గ్రైండ్ చేశానండి. కొంచెం అల్లం తురుము, కొంచెం జీలకర్ర, మిరియాల పొడి అండి, ఇదేమో కొత్తిమీర, ఇదండి సాల్ట్. తర్వాత ఇందులో ఒక 2 దుంపలు 2.5 వేసాను ఇందులో. దీంతో కాంబినేషన్ వితౌట్ ఆనియన్ గార్లిక్ దుంపల కూర చేస్తానండి. అంటే ఎప్పుడైనా నోలు రథాలు ఏమైనా చేసుకున్నప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి తినం కదా, అందు గురించి. ఇది డవ్ కలిపి దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఉంచేది. 2 ఎండుమిరపకాయలు వేసాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కొంచెం వేసానండి. ఇవ్వండి, అల్లం తొక్కు కొంచెం వేసాను. అంటే పచ్చిమిరపకాయలు ఒక 2-3 ముక్కలు వేసాను. ఇవ్వండి, టమాటాలు ఒకటి, ఇందులోకి పసుపు కొంచెం వేసాను. ఇవ్వండి, దుంపలు బాయిల్ చేసి పీల్ తీసి ఉంచుకున్నాను. సాల్ట్ కాల్చినంత వేసాను. గరం మసాలా వేసుకోవాలి. ఆ దుంపలు అక్కడే కొంచెం మధ్య మధ్యలో ఇలా నొక్కిస్తే కొంచెం గ్రేవీగా బాగుంటుంది అన్నమాట. వాటర్ పోయాలి. ఇది ఒక ఉడికొస్తే అయిపోయింది ఉంటుంది. ఇదిగోండి, ఇది కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఇది ఒక మరుగు వచ్చితే ఇది కూర అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యంతో రొట్టెలు ఇంకా దుంపల కూర వితౌట్ ఆనియన్ గార్లిక్ అనమాట. నాకు ఏదో వచ్చి రాక చేస్తున్నానండి. నాకు ఎవరు సహాయం లేదు. వీడియోలో ఏవైనా తప్పు ఉంటే ఏమనుకోకండి. నాకు ఇక్కడ హెల్ప్ ఎవరు లేరు, అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. సో మీకు ఈ సగ్గుబియ్యం రొట్టె లైక్ అయితే, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉంటాను మరి.